టాపిక్ నెంబర్ 3 అందరు తీసుకోవాలి. టాపిక్ నెంబర్ 3, క్రీస్తు అభిషక్తుడు అక్షయతను కనుపరచుట. టాపిక్ నెంబర్ 3, క్రీస్తు అభిషక్తుడు అక్షయతను కనపరచుట. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. చూడకుండా చెప్పాలి, చూద్దాం ఎవరు చెప్తారో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక ఆయనను అనుగ్రహించెను. ఈ వచనం ప్రకారము యేసు ప్రభువు లోకానికి ఇవ్వబడిన ఏమంటాం? అందరు చెప్పాలా? బహుమానము. గట్టి చెప్పాలి అందరు కూడా, అందరు చెప్పాలా? యేసు ప్రభువు, అందరు చెప్పండి, యేసు ప్రభువు లోకానికంతటికి ఇవ్వబడిన బహుమానము. గట్టి చెప్పాలండి, అందరు చెప్పాలా? గట్టి చెప్పాలా? నిలబడ బదార్ మీరే కాదు, ఇక్కడ ఈయన. మీకు ఎవరైనా బహుమానం ఇస్తే ఏం చేయాలా? సంతోషించాలా? ఫస్ట్ మీకు బహుమానం ఇస్తే ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలి. అర్థం కాలే నీకు. ఎవరైనా బహుమానం ఇస్తే నువ్వు ఏం చేయాలి? థ్యాంక్స్ చెప్పాలి, సంతోషించాలి, కృతజ్ఞత చెప్పాలి. ఫస్ట్ తీసుకోవాలా అని చెప్పు. థ్యాంక్స్ చెప్పాలి, సంతోషించాలి. ఏం చెప్తున్నావు? ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఏం చేయాలా? గట్టి చెప్పండి, అవునా కదా? ఏమండి బ్రదర్, నిలబడండి. మీరే 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 ఇక్కడ మీకు ఎంతమంది పిల్లలు? 2. ఎప్పుడైనా మీ కొడుకు మీ అమ్మాయా? 2 బాబు. వెరీ గుడ్. మీ కొడుకు చాలా విలువైనటువంటి ఒక గిఫ్ట్ తీసుకున్న బర్త్డేకు, వానికి చాలా ఇష్టం అని చెప్పేసి అదే పనిగా వైజాగ్ వెళ్ళి ఎంతో విలువైన గిఫ్ట్ వాని బర్త్డేకు నువ్వు తీసుకొచ్చావు. బర్త్డేకు గిఫ్ట్ ఇచ్చావు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి నీ కొడుకు? గడి చెప్పాలా? అబ్బా ఏం మాట్లాడిన అతను? స్వీకరించాలా? గడి చెప్పు, గడి చెప్పాలా? స్వీకరించాలా? భలే మాట్లాడతారు, తెలుగు చక్కగా మాట్లాడారు అన్న అయ్యగారు. స్వీకరించాలి. గడి చెప్పు. కానీ మీ వాడేమన్నా అంటే, ఇది గిఫ్టా? మా ఫ్రెండ్స్ చూడిపో ఏమిచ్చాడు, నీ గిఫ్ట్ వద్దన్నాడు. ఎట్లుంటుంది నీకు? చెప్పండి. ఆయన చెప్పని మీరేం చెప్తారు? బాధ ఉంటుంది ఒకటి. ఇంకా కోపం కూడా, ఇంకా అవమానంగా ఉంటుంది. ఇంకా వ్యధ కలుగుతుందా? అబ్బా అంత వ్యధ కలుగుతుందంట. తీవ్రంగా అతను ఆ స్థితిలోకి పోయి ఊహించుకుంటున్నాడు. అంత ఊహించుకోకు, మామూలు చెప్పు. ఊహించుకొని మాట్లాడుతున్నాడు అన్నగారు. నీకు నీ కొడుకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు అంత ఫీల్ అవుతున్నావే, దేవుడు లోకానికి యేసు ప్రభుని ఇచ్చినప్పుడు తీసుకోకపోతే ఎట్లుంటుంది? హలో, ఎట్లుంటుంది? బాధ. అదే నీకు అర్థం కావాలి ఈరోజు. యేసు ప్రభువును దేవుడు లోకానికంతటికి గిఫ్ట్ ఇచ్చాడా? ఇక్కడ కూర్చున్న మనకే గిఫ్ట్ ఇచ్చాడా? గట్టి చెప్పు, గట్టి చెప్పు. గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఏం చేయాలో? లోకంలో ఉన్నవారందరూ కొంతమంది తీసుకున్నారా? ఎట్లుంటుంది దేవునికి? బాధ. బాధ ఒక్కటే కాదు, వేరేటి కూడా ఉంటాయి, చెప్తాను నేను ఇప్పుడు. కరెక్ట్గా తెలుసుకోవాలి. ఇక్కడ కూర్చుని నీకు తెలియాలి సువార్త.
లోకానికంతటికి యేసు ప్రభు ఇవ్వబడినటువంటిది బహుమానము. నంబర్ 1, సువార్త నీకు తెలియాలి కరెక్ట్గా. నంబర్ 2, మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఫస్ట్ ఇది ఉంది కదా, యెషయా తీసుకోండి. ఫస్ట్ యెషయా 53:6. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. అందరూ చదవాలా? మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి. అందరు లాస్ట్ మాట, యెహోవా మనందరి దోషమును తన మీద అతని మీద మోపెను. ఇప్పుడు నా ప్రశ్న వినాలా? అయ్యగారు మీరు నిలబడండి, మీరే. ఎస్, అందరు వినాలి. ఇక్కడ తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందా, కేసు రాసిన వాళ్ళకి శిక్ష పడుతుందా? గట్టి చెప్పు. రాంగ్ ఆన్సర్. కూర్చో. ఏం నేర్చుకుంటున్నావు? లాస్ట్ పాస్టర్ గారా? పాస్టరా మీరు? ఎవరు అక్కడ? నువ్వా? నువ్వు పాస్టరా? నిలబడు. అయ్యగారు, తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందా, కేసు రాసిన వారికి శిక్ష పడుతుందా? గట్టివాట చెప్పాలా? కరెక్ట్గా ఆన్సర్ చెప్పు నాకు. తప్పు చేసిన వారికి శిక్ష పడుతుందా, కేసు ఎవరి మీద రాస్తే వారికి శిక్ష పడుతుందా? చెప్పాలా చెప్పాలా? ఏం ఇస్సాకారు నవ్వుతున్నావో? ఇస్సాకు అర్థమవుతుందా లేదా? కూర్చో. ఏమర్థమైంది చెప్పు నీకు. నిలబడు. అనుభవము అవకాశం బాగా అర్థమైంది, ఇది కూడా అర్థమైందో తెలుసుకోవాలి ఇప్పుడు ನಾನು. ఎస్, నిలబడు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుందా, కేసు రాసిన వాళ్ళకి శిక్ష పడుతుందా? అది నీకు పాస్టర్ అంత మట్టుకుంది, నీకు నాలెడ్జ్. హలో, కేసు ఎవరి మీద రాస్తే వారికి శిక్ష పడుతుంది, తప్పు చేసిన వాళ్ళకి గ్యారంటీ లేదు. పోలీసు వారు ఎవరి మీద శిక్ష రాస్తే వారికే శిక్ష పడుతుంది, తప్పు చేసినా కూడా కాదు. ఎవరి మీద కేసు రాస్తే వారికే శిక్ష పడుతుంది. కరెక్టా కాదా? గట్టి చెప్పు. ఇక్కడ పాపం చేసింది ఎవరు? అంతా చెప్పాలా? గట్టి చెప్పాలా? ఏం పేరు నీ పేరు? మురళి పాపం చేస్తే దేవుడు ఏం చేశాడు? మురళి కాదు, యేసు ప్రభు చేశాడని కేసు రాశాడు. ఏం రాశాడు? మురళి కాదు చేసింది, యేసు ప్రభు చేశాడు. అట్లా మనందరము తప్పు చేస్తే కేసు దేవుడు ఎవరి మీద రాశాడు? చెప్పండి. అప్పుడు శిక్ష ఎవరికి పడుతుంది? గట్టి చెప్పాలా? నీకు పడుతుందా శిక్ష? గట్టి చెప్పు. లేదు శిక్ష నీకు. ఇది సువార్త చెప్పాలా? నువ్వు ఏమని చెప్పాలా? ప్రపంచములో ఉన్న మానవులందరి పాప దోషమును యేసు ప్రభు తీసుకెళ్ళాడు కాబట్టి, మనందరి శిక్ష అనుభవించాడు కాబట్టి, యజ్ఞాలు యాగాలు గుండు కొట్టించుకోవడం ముంచుకోవడాలు అవసరం లేదురా నీకు అని చెప్పాలా? నీవు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ యేసు ప్రభు శిక్ష అనుభవించాడు అని సువార్త చెప్పినప్పుడు ధైర్యం వస్తుందా లేదా? చెప్పండి. అంటే నీకు సువార్త తెలియాలా లేదా? తప్పు చేసిన శిక్ష పడతా అంటే నీకు సువార్త చెప్పేది రాదు, నేర్చుకో. ప్రపంచములో ఉన్న పాపము చేసిన ప్రతి ఒక్కరిని నీవు పాపి అనద్దు. రాంగ్ ఆన్సర్. వాళ్ళకు తెలియదంతే. హలో, ఏంటి? ఆల్రెడీ దేవుడు లోకములో ఉన్న అందరి పాపం తొలగించాడా లేదా చెప్పాలా? వారికి తెలియదు, తెలియచేయడం నీ బాధ్యత. నీకు అర్థమేంటి? అంతే. మొదలు పెట్టేవ నుంచి నువ్వు పాపి అనద్దును. నీకు తెలియదు వాక్యము. ఆల్రెడీ పాపము శిక్ష యేసు ప్రభు అనుభవించేశాడు, ఇంకెక్కడుంది పాపము? నేర్చుకోవాలి లాంగ్వేజ్ కరెక్ట్గా. నువ్వు కేసు ఆల్రెడీ దేవుడు యేసు ప్రభు మీద రాశాడు కాబట్టి మనందరికీ విడుదల వచ్చింది. కేవలం మనం చేయాల్సింది నమ్మాలి అని చెప్పాలి వాళ్ళకు. నెంబర్ 2, ఎఫ్ఐఆర్ దేవుడు ఎవరి మీద రాశాడు చెప్పాలా? యేసు ప్రభు మీద రాశాడు. నెంబర్ 3, మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఎవరు? యేసు. ఆయన్నే రక్షించును. అందరు చెప్పాలా? ఆయనే రక్షించును. ఆయన రక్షించున, ఆయన్నే రక్షించున. ఆయనే రక్షించును. గట్టి చెప్పాలా? ఆయనే రక్షించును. గట్టిగా. ఆయనే ఆయన్నే అంటే ఏంటి? గట్టి చెప్పాలా? ఆయన ఒక్కడే. గట్టి చెప్పు అని నీకు అర్థం కావాలా? అప్పుడు సువార్త చెప్పడం మారిపోతుంది. నువ్వు యేసుప్రభు నమ్ముకుంటే మంచిదిరా. హలో, మంచిది కాదు, ఒకటే ఉండాల్సిందే, వేరేది లేదు అక్కడ. నీకు సువార్త చెప్పడంలో ఏ బి సి డి అనుకుంటున్నాము కాదు. ఒక్క యేసు ప్రభు వలనే మానవులందరికీ రక్షణ వచ్చేది, నమ్మినా నమ్మకపోయినా. అర్థమవుతుందా? నిలబడమ్మా మీరే వెనకాల. ఒక కాలేజీకి ప్రిన్సిపల్ ఎంతమంది ఉంటారు? కాలేజీకి ఎంతమంది ప్రిన్సిపల్ ఉంటారు చెప్పండి? ఎందుకట్లా? ఒకడే, ఇద్దరు ఉండొచ్చు కదా. తమ్ముడు అక్కడ నిలబడినానా? ఎస్, నువ్వే. వెనకాల రైట్, నువ్వే. స్కూల్కి ఎంతమంది హెడ్ మాస్టర్స్ ఉంటారు? కాలేజీకి ప్రిన్సిపల్ ఎంతమంది ఉంటారు? ఒకరే. కరెక్ట్ చెప్పు. ఎందుకట్లా ఒక్కరే ఉంటారు ప్రిన్సిపల్? ఇద్దరు ఉండొచ్చు కదా. ఒక స్టేట్కి సీఎం ఎంతమంది ఉంటారు? గడి చెప్పాలా? ఒక దేశానికి పిఎం ఎంతమంది ఉంటారు? ఏమి ఇద్దరు ఉండొచ్చు కదా సిస్టర్. ఎందుకు గొడవలు అవుతుంటాయి? ఎవరికి? ఓటు వేసిన వాళ్ళకే సీఎమ్మా, ఓటు వేయని వాళ్ళు కూడా సీఎమేనా? గట్టి చెప్పాలా? మేము ఓటు వేయలేదండి, మాకు కాదండి ఎవడని అంటాడా? ఎందుకన్నాడు? చెప్పాలా గట్టిగా? అవును, నేను ఓటు వేయలేదండి చెప్పు. నేను ఓటు వేయలేదయ్యా, నాకు సీఎం కాదంటా నేను. ఏమంటావు నువ్వు దానికి? చెప్పు. ఓటు వేసినా ఓటు వేయకపోయినా ఏం చెప్పినా నిలబడి సిస్టర్ ఏం చెప్తుంది మా? ఇదే లెవెల్లో సువార్త చెప్పాలి. నువ్వు ఏం చెప్పావు చెప్పు, మళ్ళీ చెప్పు. అబ్బా గట్టి చెప్పట, గట్టి కొట్టాలా, క్లాప్స్ కొట్టాలా. హలో, నిలబడి సిస్టర్, అందరు చెప్పాలా? ఓటు వేసినా వేయకపోయినా సీఎం సీఎంఏ. చెప్పు గట్టిగా, అందరు చెప్పండి, గట్టి చెప్పు. అలాగే యేసు ప్రభు నమ్మినా నమ్మకపోయినా ఒక్క యేసు ప్రభు రక్షకుడు, అంతే. క్లాప్స్ కొట్టు అని నీకు అర్థమైతే చెప్పడం అలా చెప్పాలా? సీఎంఏ అంటున్నావు చూడు, అదే లెవెల్లో యేసు ప్రభు రక్షకుడు అని చెప్పాలా? నోరు రక్షకుడు నమ్మకారా బాగుంటుంది, నోరు లేదు నీకు ప్రాబ్లం. సీఎం చెప్పినట్టు ఎంత తీవ్రంగా చెప్తున్నావో యేసు ప్రభు గురించి అంత తీవ్రంగా ఎందుకు చెప్పలేకపోతున్నావు అంటే నీకు తెలియదు. తెలుసుకో ఈరోజు. ఆయన్నే రక్షించును, వేరేది లేదు. నెక్స్ట్ మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనము స్క్రీన్ మీద ఉంది, త్వరగా తీసుకోవాలా. ఆయన చేట చెప్పాలా? ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. రైతులు ఎందుకు వాడతారు చేట? తూర్పారబడతారు. తూర్పారబట్టినప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? గింజ కింద పడుతుంది, తర్వాత పొట్టు. వెరీ గుడ్. ఈ చేట ఎవరిది? ఆయన చేట. ఈ చేట ఏం పని చేస్తుంది? ఆ చేట రైతులతో గింజలు పొట్టు తీస్తాడు. ఈ చేట యేసు ప్రభు మానవులందరినీ తూర్పారబడతాడు.
హలో, ఇది నీకు అర్థం కావాలా? 1 కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనము. 1 కొరింథీ 16:22. ఎవడైనను, అందరు చెప్పాలా? ఎవడైనను అందరు చెప్పాలా? ఎవడైనను యేసు ప్రభువును, అక్కడ ప్రభు అంటే ఈ తెలుగు ట్రాన్స్లేషన్లో ఎవరు ప్రభు? యేసు ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. గట్టి చెప్పాలా? శపింపబడును గాక. ఏ మానవుడైనా సరే యేసు ప్రభువును అంగీకరించకుండా ఉంటే వాడు ఏమైతాడు? శపింపబడును గాక. ఇప్పుడు తీసుకోవాలా? మత్తయి సువార్త 25:41. మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన, అందరు చెప్పాలా? అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి శపింపబడిన వారులారా, ఎవరు వారు? నన్ను విడిచి. హలో, శపించబడిన వారలారా అంటే ఎవరు చెప్పండి? చెప్పండి. యేసు ప్రభువును వద్దన్నారు వాళ్ళు. యేసు ప్రభువును ఏమన్నారు వాళ్ళు? వద్దన్నారు. కాబట్టి ఏ బ్యాచ్ కిందకి వచ్చారు వాళ్ళు? శపించబడిన వారి కిందికి వచ్చారు. ఏమన్నారు చదువుతున్న తర్వాత? నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి. నిత్యాగ్ని ఎవరి కోసం దేవుడు సిద్ధపరిచాడు? చూసి చెప్పక్కడ. అపవాదికిని, మానవులు నరకం పోవాలని ఎప్పుడైనా దేవుడు అనుకున్నాడా? గట్టి చెప్పండి. ఏ ఒక్క మానవుడు కూడా నరకం పోకూడదు అనుకున్నాడు దేవుడు. ఎంత మంచి ప్రేమ గలవాడు. క్లాప్స్ ఇస్తావా దేవునికి ఒకసారి? గట్టిగా ఇవ్వాలనివో. అంత ప్రేమ కలవాడు దేవుడు. యేసు ప్రభు నమ్ముకోండి అంటే వద్దంటున్నారు కొంతమంది. ఇక్కడ కూర్చుని నీవు నేను వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం మన బాధ్యత. అనవసరంగా యేసు ప్రభువును వ్యతిరేకించి శపించబడిన వారులుగా నాశనం అవుతున్నారు. పొట్టు బ్యాచ్ ఇది. ఏం బ్యాచ్ ఇది? పొట్టు బ్యాచ్. 25:34 చదువు ఇప్పుడు. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడి వైపున ఉన్న వారిని చూచి ఏమన్నారు? చదవాలా? ఆశీర్వదింపబడిన వారారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. వీరెవరు? గింజ బ్యాచ్. అందరు చెప్పండి. ఈ బ్యాచ్లో ఉన్నవారు చేతులెత్తో. మత్తయి సువార్త 34లో ఉన్నవారు చేతులెత్తో. ఎవరో ఇక్కడ ఇంకా చేతులెత్తడం లేదంటే యేసు క్రీస్తును నువ్వు ప్రభువుగా అంగీకరించలేదు. ఈ రోజే నీవు రక్షణ పొంది బాప్తిసం తీసుకొని సిద్ధపడి ఈ బ్యాచ్లోకి రావాలా. లేదనుకో పొట్టు బ్యాచ్లో పోతాను. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. గడి చెప్పో. ఇక్కడ కూర్చున్న మనందరినీ ఆయన చేటలో చేట వేసే రోజు ఒకరోజు వస్తుంది. ఆ రోజు నీవు గింజలాగా పరలోకంలో పడతావు. నమ్మకపోయిన వారు పొట్టులాగా నిత్యాగ్నిలో పడతారు. మనం చేసే పని, సువార్త చెప్పే పని టైంపాస్ పని, చాలా సీరియస్ పని. గడి చెప్పాలా? కళ్ళు మూసుకో, చేతుల పైకెత్తు, ప్రార్థన చేయి. ఇప్పుడు సీరియస్ పని అయితే నీ కుటుంబంలో రక్షణ పొందని వారి గురించి నీకు బాధ ఉందా లేదా? నీ గ్రామంలో మీ మామ, మీ చిన్నాన్న, మీ అత్త, మామని ప్రేమగా పిలుస్తున్నావు. వారు ఈ మాట ప్రకారము యేసు ప్రభువుని ఇంకా నమ్మలేదే. వారు నిత్యాగ్నికి పోతే నీకు ఈరోజు వారి పట్ల ప్రేమ వస్తే ఈరోజే సువార్త చెప్తావు నీవో. దూరంలో ఉన్న వారికి ఈరోజే ఫోన్లో చెప్తావు నీవో. గ్రామంలో రక్షణ పొందని వారికి ఇంకా నీకు తెలిస్తే వారి దగ్గరికి వెళ్తావు నీవో. నువ్వు వెళ్ళలేకపోతున్నావంటే సువార్త నీకు లైట్ అయిపోయింది. నీకు లైట్ అయిపోయింది సువార్త చెప్పడము. అందుకోసం నువ్వు చెప్పకుండా ఉన్నావు. నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావు. నువ్వు నేను రక్షణ పొందాను చాలు అనుకుంటున్నావు. నువ్వు యేసు ప్రభువును అంగీకరించకుండా ఉంటే శపించబడిన వారులాగా వారు నిత్యాగ్నికి వెళ్తారమ్మా. వెళ్ళడం నీకు ఇష్టమేనా? ఇష్టం లేకపోతే వారి దగ్గరికి ఎప్పుడు వెళ్తావు? ప్రతి ఒక్కరు ప్రార్థన చేయి, నేను వెళ్తా దేవా. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయి, నేను వెళ్తా దేవా. నేను చెప్తా దేవా.
ప్రేమతో చెప్పాలా బ్రదర్ నువ్వు? ప్రేమతో చెప్పాలా బ్రదర్ నువ్వు? సిస్టర్ చెప్పాలమ్మా నువ్వు. నీ భర్త, నీ కుటుంబంలో ఇంకా రక్షణ పొంది నీ కొడుకు, నీ భార్య, నీ పిల్లలు, మీ అమ్మ, మీ నాన్న, మీ అత్తగారు, మీ మామగారు, మీ చిన్నాన్నగా ఎవరున్నారు నాకు తెలియదమ్మా. వారందరికీ ఈ మాట ఈరోజు నుంచి నీకు అర్థమైతే శపించబడిన వారిలాగా కాకుండా వారు నీతో పాటే గింజలాగా బ్యాచ్లో రావాలని నీ మనసు ఉంటే ఈరోజే చెప్తావు సువార్త. నువ్వు వారిని చర్చికి నడిపిస్తావు, యేసు ప్రభువుని అంగీకరించి మీ సంఘాలకు నడిపిస్తావు. నువ్వు ఆ పని చేయాలా? చేసేవారందరూ ఆమెన్ చెప్పాలా? చేసేవారందరూ ఆమెన్ చెప్పాలా? రోమా గ్రంథం 10వ అధ్యాయం 9-10 వచనాలు. నెక్స్ట్ రోమా 10:9-10. యేసు ప్రభువని, యేసు ప్రభువని అందరు చెప్పాలా? నీ నోటితో యేసు ప్రభువని, యేసు అందరు చెప్పాలా? యేసు 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 ప్రభువని ప్రభువని అందరు చెప్పాలా? ప్రభువని. యేసు క్రీస్తు మంచివాడు, మంచి దేవుడు, కనికరము గలవాడు, స్వస్థపరచవాడు అని అందరు నమ్ముతారు. కానీ యేసు క్రీస్తు ఎవరు? ప్రభువు. అందరు చెప్పాలా? యేసు క్రీస్తు ఒక్కడే ప్రభువు, ఒక్కడే ప్రభువు అని ఖచ్చితంగా నోటితో ఒప్పుకోవాలా? దానికి ముందు హృదయముందు దేవుడు ఆయన మృతులో నుండి లేపనని హృదయములో విశ్వసించినప్పుడే ఒక వ్యక్తి రక్షించబడతాడు. హృదయములో దేవుడు మృతుల్లో నుంచి లేపాడని విశ్వసించాలా? బహిరంగంగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని బహిరంగంగా బాప్తిసం తీసుకోవాలా? ముంచుడు బాప్తిసమే, చిలకర బాప్తిసం కాదు. హలో, ముంచుడు బాప్తిసం తీసుకోవాలను. కరెక్ట్ తెలుసుకో. దేవుడు చెప్పిన పద్ధతి ఫాలోగా ఎక్స్ట్రా చేయొద్దును. అర్థమవుతుందా? కరెక్ట్ నేర్చుకోవాలి ఇప్పుడు. రైట్, నెక్స్ట్ టర్న్ ద పేజ్. బుక్లో మెటీరియల్ టర్న్ ద పేజ్. అక్షయతను కనపరచుట. 2వ తిమోతి 1వ అధ్యాయం 10వ వచనము. 2వ తిమోతి 1:10. తన మన క్రియలను బట్టి కాక. 1 మినిట్ మా, 1 మినిట్. ఇది కొంచెం స్లోగా చదవాలా, మనం ఫాస్ట్ చదవద్దు. అందరూ ఒక్కసారి చూడండి స్క్రీన్ మీద. ఎక్కడి నుంచి కావాలంటే మనకు రెఫరెన్స్ లాస్ట్ పాయింట్ కావాలి నాకు. ఆ క్రీస్తు యేసు అక్కడి నుంచి కావాలా. 1 మినిట్ అందరూ చూడండి స్క్రీన్ మీద. అక్కడి నుంచి చదవాలి నాకు. లాస్ట్ సెంటెన్స్ చూడండి. అక్కడి నుంచి అందరు చెప్పండి. మరణమును నిరర్థకము చేసి. హలో అమ్మాయి, జీవమును ఉండు, ఒక లెవెల్లో పోవాలి నువ్వు. ఆ క్రీస్తు యేసు అందరు చెప్పండి. ఆ క్రీస్తు యేసు. గట్టిగా. ఆ క్రీస్తు యేసు. ఇంకా గట్టిగా. ఆ క్రీస్తు యేసు. ఏ క్రీస్తు యేసు? అదే ఏ క్రీస్తు యేసు? ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పాలి నాకు ఇప్పుడు. ప్రభువైన యేసుక్రీస్తు. కరెక్ట్ చెప్పాలా? ప్రభువైన యేసు కాదు. సిలువలో మన కొరకు ప్రాణం పెట్టి. బాగు వినక్కడ. ఆ క్రీస్తు యేసు అందరు చెప్పండి. పౌలుకు ఏ క్రీస్తు యేసు అర్థమయ్యాడో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఆ క్రీస్తు యేసే అర్థం కావాలా? చాలామందికి సువార్తల్లో ఉన్న యేసు ప్రభు తెలుసు, పునరుత్థానం తర్వాత క్రీస్తు చాలామందికి తెలియదు. పౌలుకు కరెక్ట్గా తెలుసు. ఆ పౌలుకు తెలుసు కాబట్టి ఆ క్రీస్తు యేసు అంటున్నాడు. ఈరోజు నువ్వు స్టడీ చేయాలి. ఈ వచనం కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కరెక్ట్ పట్టుకోవాలి ఇప్పుడు. ఆ క్రీస్తు యేసు చదవండి. మరణమును నిరర్థకము చేసి. గట్టిగా చెప్పాలా? నిరర్థకము చేసి. మరణమును నిరర్థకము చేసి. వినాలి ఇక్కడ. 1 మినిట్. మరణమును నిరర్థకము చేయడం అనే దాన్ని వివరిస్తున్నాను నేను ఇప్పుడు. వినాలా? డిస్మాంటిల్ అని ఉంది. ఏముంది? అక్రమ కట్టడము తొలగించేదాన్ని డిస్మాంటిల్ అంటారు. ఎప్పుడైనా మనం ఇల్లు కానీ బిల్డింగ్స్ కానీ రోడ్డు మీద కడితే మున్సిపాలిటీ వాళ్ళు R&D డిపార్ట్మెంట్ ఏం చేస్తారు? ఎక్స్ట్రా కట్టిన దాన్ని గోడలు ఏం చేస్తారు? పర్మిషన్ లేకుండా కట్టదాన్ని ఏం చేస్తారు? ప్రొక్లైనర్ పెట్టి కట్ చేస్తారు. అది అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా? గట్టి చెప్పాలా? గట్టి చెప్పాలా? మరణం అనేది మానవ జాతి మీద వచ్చిన అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా? గట్టి చెప్పాలా? చెప్పలేకపోతున్నారు కొంతమంది. నా ప్రశ్న, మరణము అన్నటువంటిది మానవుల జాతి మీద వచ్చిన అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా? గడి చెప్పాలా?
ఏదో చెప్తున్నా, అక్రమ సరిగ్గా చెప్పు. అక్రమ కట్టడము. అందరు చెప్పాలా? గట్టి చెప్పమ్మా. ఎందుకంటే దేవుడు ఆదామును చేసినప్పుడు మరణం అనే ఆలోచన లేదు. క్లాప్స్ కొట్టు గట్టిగా, కొట్టు గట్టిగా. మరణం అనే ఆలోచన లేకుండా దేవుడు చేస్తే ఆదాము అనవసరంగా పండు తిని పాపము చేసి మరణాన్ని లోకములోకి తీసుకొని వచ్చాడు. అంటే మరణం అనేది అక్రమ కట్టడమా సక్రమ కట్టడమా? గట్టి చెప్పాలా? అక్రమ కట్టడాన్ని యేసు ప్రభు ఏం చేశాడు? డిస్మాంటిల్ చేశాడు, కూలదోసేశాడు. అందరు చెప్పాలా? కూలదోసేశాడు. గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. కూలదోశాడా లేదా? గట్టి చెప్పండి. కూలదోశాడని నీకు అర్థమైతే మరణం గురించి ఇక్కడ ఎవరైనా భయపడచ్చా? చెప్పాలా? ఎవరైనా ఇక్కడ భయపడుతున్నారంటే ఆ క్రీస్తు యేసు నీకు తెలియదు. ఏ క్రీస్తు యేసు పౌలుకు తెలుసు అంటే మరణమనే అక్రమ కట్టడాన్ని కూలదోసిన క్రీస్తు యేసు తెలుసు. కాబట్టి ఎక్కడైనా పని ముగించేంత వరకు దేవుడు సంఘాలు కట్టమన్నవి, పత్రికలు రాసింది, జైల్లో వేసినా సరే, ఎక్కడైనా సరే తగ్గేదే లేదు. మరణానికి భయపడ్డాడా ఎక్కడన్నా పౌలు? కొట్టారు. కానీ నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటే చెప్పేంత వరకు ఎక్కడైనా మధ్యలో చనిపోయాడా? చెప్పాలా? గట్టి చెప్పు. అతనికి ఏం తెలుసు అంటే దేవుడు యేసు ప్రభువులో మరణాన్ని నిరర్థకము చేశాడని తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అతను మరణం గురించి భయపడాడు. ఎందుకంటే ఆ క్రీస్తు యేసు అతనికి తెలుసు. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయాల్సింది, పౌలుకు అర్థమైన ఆ క్రీస్తు యేసు నాకు కూడా అర్థం కావాలి దేవన ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు చేతుల పైకెత్తాలా, ప్రార్థన చేయ. రోజు నువ్వు, దేవా పౌలుకు ఏ క్రీస్తు యేసు అర్థమయ్యాడో గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలా, గట్టి చెప్పాలా నువ్వు. ఆ క్రీస్తు యేసు నాకు అర్థమైనట్లు నాకు సహాయం చేదేవా. గట్టి చెప్పు, గట్టి చెప్పు, గట్టి చెప్పాలి నువ్వు. ఇలా నువ్వు చేస్తే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా చెడు కలలు వస్తున్నాయి, రాత్రి నేను చనిపోయినట్టు, పెట్టెలో ఉన్నట్టు, తీసుకుపోయినట్టు, ఎందుకు వస్తాయి కలలు? నీకో తెలియదు కాబట్టి. చెడు కలలు అని చెప్పద్దు. మరణాన్ని నిరర్థకం చేసిన యేసుక్రీస్తు నీకు తెలియదు, తెలుసుకో. ఈరోజు పౌలుకు తెలుసు కాబట్టి మరణం గురించి భయమే లేదు. నెక్స్ట్ జీవమును. అందరు చెప్పాలా? జీవమును. యేసుక్రీస్తులో పునరుత్థానమైన తర్వాత యేసుక్రీస్తు ఏం చేశాడంటే ప్రతి ఒక్కరిలో జీవము తీసుకొచ్చాడు. అందరు చెప్పాలా? జీవము. గట్టి చెప్పు. జీవము. గట్టి చెప్పాలా, గట్టి చెప్పాలా. వేరే టాపిక్స్లో ఇంకా చెప్తాను డీటెయిల్గా, ఇప్పుడు చెప్పాలి అందరూ. జీవము. తర్వాత అక్షయత. అందరు చెప్పండి. అక్షయత అంటే ఏంటి? క్షయము కానిది. వెరీ గుడ్. అంటే ఇంతకుముందు నశించిపోతూ ఉన్నటువంటి మానవ జాతిని దేవుడు యేసు ప్రభువులో సువార్త వలన అక్షయత అంటే నిత్యము జీవించే స్థితిని మరలా సువార్త ద్వారా యేసు ప్రభులో దేవుడు ప్రసాదించాడా లేదా? గట్టి చెప్పాలా. ఇది అర్థం కావాలి మీకు. ఇది వివరించని ట్రై చేస్తాను. నీకు అర్థం కావాలంటే ప్రార్థన చేయండి, నీకు దేవుడు అర్థం చేస్తాడు. అక్షయత అంటే ఇమ్మార్టల్ లైఫ్. ఇంగ్లీష్లో ఏముందంటే ఇమ్మార్టల్ లైఫ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళు దేవుడు చెప్పిన విలువ, దేవుడు ఇచ్చిన విలువ, దేవుడు అప్పగించిన పనిని ముగించేంత వరకు నీవు చనిపోయేదానికి అస్సలు ఒప్పుకోకూడదు. తెలుసుకో కరెక్ట్గా లాంగ్వేజ్. పౌలు తెలుసు కాబట్టి అక్షయత. నువ్వు కొట్టినా సరే, జైల్లో వేసినా సరే, ఎట్టి పరిస్థితుల్లో అతను తెలుసు అతనికి నో, పని ముగించేంత వరకు నేను తగ్గేదే లేదనుకున్నాడు. ఇక్కడ కూర్చున్న వారు ఎవరో ఏదో చేస్తారని భయపడుతున్నావంటే నీకు ఎక్కడో నీకు తెలియదు వాక్యం. కరెక్ట్ తెలుసుకో. మనము దేవుని కోసం గ్రామాలు, ప్రాంతాలు, ప్రజలను సంపాదించేంత వరకు
తగ్గేదే లేదు. నిలబడాలా మనము. నీతిమంతులుగా ఉన్న మనము దీర్ఘకాలము జీవించాలా. దుర్మార్గులు దీవిస్తామంటే నీకెంత రోషం రావాలి నీకో. ఆ క్రీస్తు యేసు తెలుసుకో. అక్షయతను సువార్త వలన, అందరు చెప్పాలా, వెలుగులోనికి తెచ్చెను. గట్టి చెప్పండి. వెలుగులోనికి తెచ్చనంటే అందుబాటులోకి తెచ్చాడు. అందుబాటులో తెచ్చుకున్నవి నీవు అర్థమైతేనే నీవు పొందుకుంటావు. అవైలబుల్ అంటే అవకాశం ఉంది, కానీ పోయి నువ్వు అర్థం చేసుకుని గ్రహిస్తేనే నువ్వు అనుభవిస్తావు. అర్థమై చెప్పే పాయింట్. ఆ క్రీస్తు యేసు అర్థం కావాలి. ఏ పౌలుకు అర్థమైన ఆ క్రీస్తు నాకు అర్థం కావాలని నువ్వు ఈ రోజు నుంచి ప్రార్థన చేసి గ్రహిస్తావో అప్పుడు నీలో కూడా ఆ జీవము, ఆ అక్షయత ఏ సువార్త వలన దేవుడు సాధించాడో ఆ స్థితిలోనికి నీవు నేను మరలా చేరుకోవచ్చు. హల్లెలూయా చెప్తావా? లేచిన పడదాం, ప్రార్థన చేస్తాం. క్లాప్స్ ఇవ్వాలి. అందరు క్లాప్స్ ఇవ్వాలా? అందరు క్లాప్స్ ఇవ్వాలా? గట్టిగా క్లాప్స్ ఇవ్వాలా? కొట్టాలా? ఇంకా గట్టి కొట్టాలా? చాలు. ఒక్కసారి దేవునికి వందనాలు చేతుల పైకెత్తి, దేవా సువార్త వలన మరణము